ఆహ్, ప్రధానంగా ఈ బ్యాచ్ ఎవరైతే ఖలిస్తానీల గోలేంటో ఎవ్వడికి అర్థం కాదు. ప్రత్యేక దేశం. ముందు పాకిస్తాన్ నుంచి పంజాబ్ యువతలకు తీసుకొని రండి. పాకిస్తాన్ అనేటటువంటి ఇస్లామిక్ కంట్రీ ఒకప్పుడు సిక్కు జాతిని సర్వనాశనం చేసింది. ఊచకోత కోసింది. అదే ఇస్లామిక్ రాజుల పరిపాలనా కాలంలోనే గురు గోవింద్ సింగ్‌కి సంబంధించి గాని, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రముఖులకి ఏం జరిగిందో వాళ్ళ చరిత్రే చెప్తోంది. చివరికి వాళ్ళ పిల్లల్ని గూడా చంపితే హిందువుల పిల్లల్ని వాళ్ళ తొలి సిక్కు కిందన, తొలి బిడ్డని సిక్కు కిందన హిందూ సమాజం వాళ్ళకి అప్పజెప్పింది. అట్లాంటి వాళ్ళ వారసులే ఇప్పుడు నడుస్తోంది. అట్లాంటప్పుడు ఈ ఖలిస్తానీలు ఏ కారణంగా పాకిస్తాన్‌ని నెత్తిన పెట్టుకుంటారో తెలీదు. రెండవది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఏం చేశాడని చెప్పి నరేంద్ర మోడీ మీద వీళ్ళు పగబడతారు. కెనడాలో గొడవలు చేయటం, లేకపోతే ఆస్ట్రేలియాలో గొడవలు చేయడం ఇదంతా. ఏం చేశారు ఈ ఖలిస్తానీలను ఆయన? ఇంకోటి ఈ ఖలిస్తానీలు ఆపరేషన్ బ్లూ స్టార్‌తో వాళ్ళని అంతం చేసింది ఇందిరాగాంధీ. మళ్ళీ అదే రాహుల్ గాంధీకి వీళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు. మరి ఎవరి కోసం పనిచేస్తున్నట్టు వీళ్ళు?